అసలు ఏం జరిగిందంటే మా ఫ్రెండ్స్కి ఇద్దరికి జ్వరం వచ్చిన తర్వాత హాస్పిటల్ పోయినా వాళ్ళ గ్లూకోజ్లు పెట్టారు. పెట్టినాక ఇక వాళ్ళు చేసే డ్యూటీ కూడా మేము చేయాల్సి వస్తుంది. లైఫ్లో కూడా అనుకోలేదు ఇటువంటి కష్టాలు వస్తాయని. అరే నీ అబ్బా అసలు బ్యాచులర్ రూమ్లల్లో ఎప్పుడు ఉండద్దు, ఉంటే మాత్రం గోస. మీరు కూడా ఉండాలనుకుంటే అస్సలే ఉండకండి. ఏదైనా ప్రైవేట్ హాస్టల్ ఉంటే దాంట్లోనే ఉండండి తప్ప బ్యాచులర్ రూమ్స్ అయితే అస్సలు ఉండకండి. హాస్టల్లో ఉన్నప్పుడు 3 పూటలు తిన్నప్పుడు అర్థం కాలే, ఇప్పుడు నేను ఒక్క పూట వండుకుందామంటేనే దుఃఖం వస్తుంది. ఇలాంటి కష్టాలు ఏ మొగోని కూడా రాకూడదు. మా రూమ్లో ఉండేది 6 అయితే పని చేసేది మాత్రం ముగ్గురమే. ఇంకా 3 ఉంటారు, వాళ్ళు మొత్తం పని దొంగలు. మీ రూమ్లో కూడా ఉంటే ఎవరైనా ట్యాగ్ చేయండి వాళ్ళని. ఇంటికాడ మంచిగా అండి పెడితే మనం తినకుండా బయట తింటాం, కానీ రూమ్లో ఉన్నప్పుడు మాత్రం బయట తినడానికి మనీ ఉండేవి, రూమ్లో తిందామంటే టేస్ట్ ఉండేది. ఏదో బాధకి అట్లా ఎంతో కొంత తినాలని తింటాం. మీరు కూడా ఇలాంటి కష్టాలు ఫేస్ చేస్తే కామెంట్లో మాట్లాడుకుందాం, చెప్పండి. ఇలాంటి కష్టాలు ఏ మొగని కూడా రావద్దని ఆ దేవుని కోరుకుందాం. ఎందుకంటే అది తప్ప మనం ఏం చేయలేం. సరే మరి ఉంటున్నాయా, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.